నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం పద్మావతి పురాణ పండగారు రచించిన భూతద్దం అనే ఒక చక్కని కథను విందాం. కళ్యాణికి పెళ్ళయి 3 నెలలు గడిచింది. కూతురు పెళ్ళికి కట్నమేమీ లేదు గాని కానుకలు మాత్రం ఘనంగా ముట్టచెప్పారు ప్రకాశం, రమణి దంపతులు. అన్ని చోట్ల వెండి సామానిచ్చారు. కాళ్ళు కడుగు పళ్ళెము, చెంబు, పానకం బిందెలు, పానకం గ్లాసులు, ఎదురు సన్నాహంలో ఇచ్చే బ్రషు, టంగ్ క్లీనరు, బొట్టు పెట్టే, కుంకుమ భరిణ ఒక్కటనే ముందులే, అన్నీ వెండివే ఇచ్చింది రమణి. పిల్లని కాపురానికి పంపే టైం దగ్గర పడుతుంది. ఇప్పటికే మూడమని కొన్నాళ్ళు, ఆషాఢమని ఒక నెల, మంచి రోజుల కోసం చూసుకుంటూ ఉండగానే 3 నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకి మంచి రోజు చూసి కాపురానికి ముహూర్తం పెట్టారు. కొత్త కాపురానికి కావలసిన కంచాలని, గిన్నెలు, కొన్ని డబ్బాలు వగైరా వగైరా కొనేశారు. కళ్యాణి ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని, బయటికి వెళ్తే కట్టుకోవడానికి కొన్ని అని పార్టీ వేర్ అని చీరలు, డ్రెస్సులు కొనిపెట్టింది రమణి. ఈ 3 నెలల్లో ఏది గుర్తుకు వస్తే అది కొనేసి పక్కన పెట్టేశారు. కొన్నవన్నీ లిస్టు రాసేశారు. కావలసిన ఇతర సామాన్లన్నీ ముందే కొనిపెట్టారు ప్రకాశం గారు. మంచం, బీరువా, ఏసీ మాత్రం అప్పటికప్పుడు అల్లుడు ఉండే హైదరాబాద్లోనే కొనిద్దాంలే అని ఊరుకున్నారు. కాపురానికి వెళ్ళబోయే కూతురికి రోజుకొకసారి జాగ్రత్తలు చెప్తూనే ఉంది తల్లి రమణి. మధ్య మధ్యలో మీ వదిన్లా చేతులూపుకుంటూ వెళ్లాల్సిన కర్మ నీకు లేదు. అన్నీ ఉన్న ఇల్లే కదా వదిన గారు, మళ్ళీ ఎందుకు అన్నీ కొనడం? సామానుకు బదులు ఈ ₹1,00,000 ఉంచండి అంటూ ఓ చెక్కు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు వాళ్ళు. మీ వదిన మీ అన్నయ్యని తీసుకొని వేరే వెళ్ళిపోయింది. అన్నీ కొనుక్కున్నారు. బోలెడు ఖర్చయింది. నీకు ఇప్పటి వరకు కొన్నవి 2 లక్షలు దాటాయి. ఇంకో 1,00,000 పైనే ఖర్చుంది. అయినా బికారిలా ఏమీ లేనిదానిలాగా నీకేం కర్మ? నేను నిన్ను అలా పంపను. ఇంటెడు సామాన్లు, అవి కూడా ఖరీదైనవే కొన్నాను. ఇంటిల్లిపాదికి బ్రాండెడ్ బట్టలే పెడతాను. మీ వదినలాగా కాదు. మీ అత్తగారు నీ సారి చూసి కళ్ళు తిరిగి పడిపోవాలి అంటూ కళ్ళు, చేతులు తిప్పుకుంటూ కోడల్ని దెప్పుతూనే ఉంది. ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడల్ని ఆడిపోసుకుంటూనే ఉంటుంది రమణి. ఇంతలోనేదో గుర్తు వచ్చిన దానిలా, అత్తగారిని మరీ నెత్తికెక్కించుకోకు. నీ మొగుడు నీ ఇల్లు అని గుర్తుపెట్టుకో. చుట్టాలని పక్కాలని వస్తే చాకిరీ చేస్తూ కూర్చోకు అంటూ కాసేపు ఇలా, కాసేపు అలా సగటు తల్లిలాగా చెప్తూ ఉంటుంది. సందు దొరికితే చాలు కోడల్ని, ఆమె పుట్టింటిని ఏదో ఒకటి అనకపోతే తోచదు. కళ్యాణి వెళ్లే రోజు దగ్గర పడింది. ఇంకో 2 రోజుల్లో వెళ్తుంది అనగా ప్రకాశం గారు ఓ భూతద్దం కొని ఇచ్చారు కళ్యాణికి. అది చూసిన ప్రశ్నార్థకంగా నవ్వింది కళ్యాణి. చిన్నప్పుడు కళ్యాణి భూతద్దం కోసం పేచీ పెట్టి మరీ కొనిపించుకుంది. దాన్ని ఎండలో పెట్టి అగ్గిపుల్ల వెలిగించేది. చేతి మీద కాసేపు పెట్టుకొని వేడెక్కుతుంటే తీసేసేది. మరిప్పుడు ఎందుకు కొన్నారో తెలియలేదు. కళ్యాణి పక్కన కూర్చొని ప్రకాశం గారు కూతురి తల మీద రాస్తూ ప్రేమగా భూతద్దం అరచేతి మీద ఉంచి రేఖలు చూపించారు. ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. ప్రపంచ పటంలోని గీతాల్లాగా. కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా ఉన్నాయి. మరీ చిన్నవాటిని భూతద్దం దగ్గరగా పెట్టి చూపించారు. అవి కూడా పెద్దగా కనిపించాయి. ఏమీ అర్థం కాక తండ్రి వంక అలాగే చూస్తుంది కళ్యాణి. తండ్రికి జాతకాల మీద నమ్మకం లేదు. అదీగాక పెళ్ళైపోయాక ఇప్పుడు చేతిలోని గీతల్ని ఎందుకు చూస్తున్నాడో అర్థం కాలేదు. భూతద్దాన్ని రెండో వైపుకి తిప్పి మళ్ళీ చేతిలో రేఖలు చూపించాడు తండ్రి. పెద్ద పెద్ద గీతలు చిన్నగా కనిపించాయి. చిన్న గీతలు అస్సలు కనిపించలేదు. తన చేతిలోని రేఖల్ని ఎందుకు ఇంత దీక్షగా చూస్తున్నాడో అర్థమే కాలేదు. అదే మాట అడిగింది తండ్రిని. కూతురు వంక ప్రేమగా చూస్తూ, మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి. అద్దానికి ఒకవైపు ఇష్టం, మరొక వైపు అయిష్టత అనుకో. ఉదాహరణకు మీ అమ్మని చూడు అంటూ ఉండగానే అన్నింటికీ నా మీదే విడుచుకుపడితే కానీ మీకు నిద్ర పట్టదు అంది రమణి. నువ్వు ఉండమ్మా, నాన్న మీరేదో చెప్పాలని తెచ్చారు, చెప్పండి అంటూ కుతూహలంగా అడిగింది కళ్యాణి. నీకేమర్థమైంది చెప్పు అన్నారు ప్రకాశం గారు. తెలీదు నాన్న, కానీ మీరు మాత్రం ఏదో ఒక గొప్ప ఉద్దేశంతోనే తెచ్చారు అంది కాస్త అయోమయంగా. కాసేపు ఈ భూతద్దం
మీ అమ్మ అనుకో అన్న ప్రకాశం మాట పూర్తి అవ్వకుండానే, నిజమే, నేను భూతాన్ని దెయ్యాన్ని, చివరకు ఇంతే, తండ్రి కూతురు ఒక్కటే, అయ్యో పిల్ల అత్తారింటికి వెళ్తుంది ఎలా ఉంటుందో అని నేను భయపడుతుంటే అంటూ కొంగుతో ముక్కు మొహం తుడిచేసుకొని విసవిసా వెళ్ళిపోయింది. చూడు తల్లి, మీ అమ్మనే ఉదాహరణకు ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ నీకు తల్లి, నువ్వేం చేసినా ఆవిడకి ముద్దే. నువ్వు టీ పెట్టి పంచదార వేయకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధో అంటూ జుర్రుకుంటూ తాగేస్తుంది. అదే టీ మీ వదిన గానిస్తే నాకు షుగర్ ఉందని నువ్వు రోజు చెప్పక్కర్లేదు, కాస్త పంచదార తగలేసి ఇవ్వు అంటుంది. అదే పంచదార వేసిస్తే నాకు షుగర్ అని గుర్తు చేయాలా, త్వరగా పైకి పంపేద్దామనేనా అని అంటుంది. తండ్రి చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతుంది కళ్యాణికి. అంటే భూతద్దంలో ఇటు చూస్తే కూతురు, అటు చూస్తే కోడలు. టీ కప్పు మారలేదు, వ్యక్తి మారలేదు, నాలుక మారలేదు, కానీ స్పందన మారిపోయింది. వదిన చేసిన టీ నువ్వు తెచ్చిస్తే మెచ్చుకునే నాలుక, అదే వదినిస్తే అంటూ నవ్వుతూ ఆగిపోయారు. తెలిసింది నాన్న అంటున్న కళ్యాణితో, ఇంకొక్క మాట తల్లి అన్నారు కాస్త వణుకుతున్న గొంతుతో. ఇప్పుడు ఇదే భూతద్దం నువ్వనుకో అన్నారు చెక్కు చెదరని చిరునవ్వుతో. కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది. పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం, వాదిస్తాం, తర్వాత మర్చిపోతాం అంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అవును అన్నట్లు తల ఊపింది. అదే గొడవలు అత్తగారింట్లో వస్తాయి. అప్పుడు అమ్మ వదినతో మాట్లాడినట్టు మీ అత్తగారు కూడా మాట్లాడొచ్చు. అప్పుడు నీకు కూడా భూతద్దంలో ఒకవైపు అమ్మ, వేరొక వైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు. అప్పటికే ఆయన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఇప్పుడెందుకు నాన్న అవన్నీ అంది కళ్యాణి. ఇప్పుడే అన్నీ చెప్పాలి తల్లి. ఒక కుటుంబం బాగుండటం బాగుండకపోవటం అంతా ఆ ఇంటి గృహిణి మీదే ఉంటుంది. నువ్వు కూడా అమ్మని అత్తని ఒకవైపు నుండే చూడటం నేర్చుకో. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. నీ ప్రవర్తన మీదే ఇంట్లో మనశ్శాంతి కూడా ఉంటాయి. ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య ఒక తెలియని పోటీ ఉంటుంది. మీ మధ్య జరిగే ఈ వ్యవహారం వల్ల నీ భర్త మానసికంగా సంఘర్షణకి గురి అవుతాడు. తల్లికి చెప్పలేడు, కొత్తగా వచ్చిన నిన్ను ఇబ్బంది పెట్టలేడు, నలిగిపోతాడు. కొందరు వ్యసనాలకు కూడా బానిసవుతారు అంటూ ఒక్క నిమిషం ఆగారు. తండ్రి చెప్పే ప్రతి మాట కూడా శ్రద్ధగా వింటూ ఉంది కళ్యాణి. ఒక్క నిమిషం ఆగి ఊపిరి పీల్చుకొని మళ్ళీ చెప్పటం ప్రారంభించారు ప్రకాశం గారు. అలాంటి సంఘర్షణ వల్ల మీ అమ్మకి చెప్పలేక, మా అమ్మకి చెప్పలేక నలిగిపోయాను నేను. మా అమ్మని విడిచిపెట్టలేను, మీ అమ్మన తృప్తిపరచలేను. వాళ్ళు ఆ కాలం వాళ్ళు. మా నాన్నగారు నాకు ఒక సలహా ఇచ్చారు, దగ్గరగా ఉండి దూరమయ్యే బదులు దూరంగా ఉండి దగ్గరవమని. నేను ఆ పని చేయలేదు. అదే సలహా మీ అన్నయ్యకి ఇచ్చాను, వాడు వేరే వెళ్ళాడు. మీ అమ్మ అన్నయ్యను వదిన్ను ఏదో ఒకటి అంటుంది, మీ అన్నయ్య చేతకాని వాడని, పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడు అని. నీకు తెలియంది కాదు, నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేసుంటే అప్పుడు మా అమ్మ కూడా అలాగే అనుకుని ఉండేది. ఇవి ఇలా జరుగుతూ ఉంటాయి అంటూ ఉన్నప్పుడు ప్రకాశం గారి కళ్ళల్లో తడి. చూడు తల్లి, నీ వల్ల అటువంటి పరిస్థితి రాకూడదు, అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే ఈ భూతద్దాన్ని నీకిస్తున్నాను. ఎదుటి మనిషిలో తప్పులు ఈ వైపు నుండి చూడు, అప్పుడు అన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. వాళ్ళు చేసే చిన్న మంచి పని కూడా రెండో వైపు నుండి చూడు, అప్పుడు పెద్దగా కనిపిస్తాయి. నీ వైపు నుండి తప్పు లేకుండా చూసుకో. నీ భర్త మనసు గెలుచుకో, అప్పుడు అతను నిన్నే సమర్థిస్తాడు. తల్లికి అర్థమయ్యేలాగా చెప్పుకుంటాడు. నేనే అర్థం చేసుకోవాలా అనే పిచ్చి ప్రశ్న వెయ్యకు. నీ కుటుంబం సంతోషము శాంతి నీ చేతుల్లోనే ఉన్నాయి. అత్తగారు ఏదైనా చెప్పినా అమ్మ చెప్పినట్లే అనుకో, కానీ అమ్మతో వాదించినట్లు వాదించకు అంటూ తను చెప్పదలుచుకున్నది అయిపోయినట్లుగా ఆగారు ప్రకాశం గారు. తండ్రి వంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవటానికి ఆ భూతద్దాన్ని తీసుకొని తన పెట్టి లోపల భద్రంగా పెట్టుకుంది కళ్యాణి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.